హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను చేయే రెసిపీ ఆలూ బిర్యానీ. ఆలూ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ బాతుమతి రైస్ని 1 కేజీ తీసుకోవాలి. 1 కేజీ 2 టైమ్స్ కడగాలండి మనం. నెక్స్ట్ మనం ఇప్పుడు బిర్యానీలోకి దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి వేసుకునే మెటీరియల్స్ తీసుకోవాలి. జాజి పువ్వు, బిర్యానీలోకి వేసుకునే ఐటమ్స్ తీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, అవి తీసుకోవాలి మనం మొత్తం. యాలుకలు, జాజికాయ, దాల్చిన చెక్క, సాజీరా, ఇవన్నీ వేస్తే నేను బిర్యానీలోకి అన్ని మెటీరియల్ తీసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగా, జాజి పువ్వు, జాజికాయ అవి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, చూడండి ఎలా అయిపోయిందో, పొడిలాగా అయిపోయింది కదా. ఇవి బిర్యానీ వేసుకొని ఇప్పుడు రైస్ వండుకుందాం మనం. బాతుమతి రైస్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెత్తగా కూడా ఉండదు, పుల్లలు ఉండాలి. నెక్స్ట్ ఆలుగడ్డలు, నేను 5 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ ఆలుగడ్డని శుభ్రంగా కడగాలి. పైన పొట్టు తీసేద్దాం. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఆలూ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆలుగడ్డలో మనం 4 పీసెసే చేసుకోవాలండి. ఎందుకంటే సన్నగా చేసుకోవద్దు, బిర్యానీలకి లావుగా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి. ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా 4 పీసెస్ చేసుకోవాలి ఒక టమాటాలోకి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉల్లిగడ్డల్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలుగడ్డల్ని కోసించాను కదా, అవి కొంచెం నూనెలో కొంచెం వేయించాలి. కొంచెం లైట్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది మనకి. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము నెయ్యి యాడ్ చేద్దాము. బిర్యానీలకి నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డల్ని ఇప్పుడు మనం వేయించుదాము లైట్గా. కొంచెం బిర్యానీ ఆకు కూడా వేద్దాము. దాంట్లో జాజి పువ్వు, జాజిగా ఒకటి వేస్తే చాలు మనకి. ఎందుకంటే ఆల్రెడీ మసాలా చేసుకొని ఉంచుకున్నాం కదా మనం, బిర్యానీ పౌడరు. అందుకని మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేద్దాము. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అవి కొంచెం మంచి స్మెల్ పోవాలి కదండి, పచ్చివాసన పోయేదాకా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు మనం దాంట్లోకి యాడ్ చేసుకునేవి కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, టమాటాలు, నెక్స్ట్ కొత్తిమీర, ఇప్పుడు ఆలుగడ్డలు ఇందాక కొంచెం నూనెలో వేయించాను కదా, కొంచెం లైట్గా అండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మొత్తం మెటీరియల్ కలుపుదాం ఒకసారి నెయ్యిలో. కొంచెం పసుపు యాడ్ చేయాలి, కొంచెం కారం వేసుకుందాము, కొంచెం బిర్యానీ మసాలా అండి, ఇది బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. మనకు తగినంత వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసేసాను బిర్యానీలోకి. ఇప్పుడు మనం ఇందాక ఉల్లిపాయల్ని వేయించుకొని ఉంచుకున్నాం కదా గోల్డ్ కలర్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఒకసారి మొత్తం మంచి కలపాలండి. ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాము. పెరుగు కూడా యాడ్ చేయాలండి బిర్యానీలోకి. ఇప్పుడు ఆలు బిర్యానీలోకి ఇలా చూడండి, చిన్నగా మగ్గనివ్వాలి, సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు యాడ్ చేయాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి. సిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి ఆలుగడ్డల్ని. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం బిర్యానీ రైస్ వేసుకోవాలి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆలూ బిర్యానీ చాలా బాగుంటుంది. మీ పిల్లల కోసం మీ ఇంట్లో ట్రై చేయండి.
సండే రోజు అయినా మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేను గార్నిష్కి ఇందాక ఉల్లిగడ్డని కోసి ఇలా గార్నిష్ చేశాను కదా, ఇలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా వేయాలి, పైన యాడ్ చేయాలి. గరం మసాలా కూడా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బిర్యానీ మసాలా వేయాలండి, 1 by 1 వేసుకుంటూ వెళ్ళాలి మనం రైస్. అప్పుడు నేను చేసినట్టు సేమ్ అలాగే చేయండి, మీకు బిర్యానీ తప్పకుండా రెడీ అవుతుంది. ఆలూ బిర్యానీ. కొత్తిమీర వేద్దాము, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. టమాటా వేసేద్దాం మనం, అక్కడక్కడ టమాటా పెట్టాలి. గార్నిష్కి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు నిమ్మకాయ రసం నేను కలర్ ఫుడ్ వేసానండి బిర్యానీలోకి. అది నిమ్మకాయ రసం అండి, దాంట్లో కలర్ ఫుడ్ కూడా కలిపాను. మీరు కూడా సేమ్ అలాగే చేయండి. మనం పైన కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి వేస్తే తప్పనిసరిగా చాలా బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆలూ బిర్యానీ రెడీ. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. తప్పనిసరిగా ట్రై చేయండి. నెయ్యి కంపల్సరీగా వేయాలండి ఆలూ బిర్యానీలోకి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ ఉల్లిగడ్డ కోసించుకొని పైన ఇట్లా డెకరేషన్ లాగా పెట్టుకోవాలండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది కాంబినేషన్. మనకి ఉల్లిపాయ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ కూడా ఉంచుకోవాలి పక్కన. చూడండి ఎంత మంచిగా తయారైపోయిందో ఆలూ బిర్యానీ. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి. బిర్యానీ రెడీ.